యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తిరిగి సహవాస కూడికలో పాల్గొని దేవుని మాటలు వినడానికి కొంత సమయం కేటాయించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడగు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణగు మా దేవ, ఈ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మరొక మాసంలో ఈ సహవాసకుడిని ఏర్పాటు చేసుకొని ఉదయకాల సెక్షన్లో మీరు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ప్రార్థనానంతరం మరలా కొంత సమయం మీ మాటలు వినడానికి మీరు అనుకూల సమయాన్ని ప్రాప్తింపజేసినందుకు మీరు ఇచ్చినటువంటి భాగ్యానికై స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం. ఏ విషయాలు అయితే నేర్చుకొని మా విశ్వాసాన్ని మెరుగుపరచుకోవాలని ఆశ కలిగి ఉన్నారో మీ గ్రంథం ద్వారా మేము చదువుతూ వాటిని అర్థం చేసుకొని అవగాహనతో మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం ఇలాగ జరపడానికి ఎంతమంది అయితే సహకరించున్నారో సమయాన్ని వెచ్చించి వరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుభాగస్తున్న వారందరిని దీవించి మీ ప్రభావము, మీ యొక్క నీతి మా మీద, మా యొక్క బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండి దాన్ని అనుసరించి మేము నడుచుకోగలిగే విషయంలో కృప చూపించమని ఈ సమయంలో బోధించబడుతున్న సంగతులు కూడా వినివారు అర్థం చేసుకోగలిగే విధంగా ఉపదేశించడానికి నాకు తగిన సమయస్ఫూర్తి నిమ్మని క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామంలో వినయం చేత బ్రతిమలాడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం బైబిల్ చరిత్రకు సంబంధించిన విషయాలు కొన్ని చదువుకుందాం చెప్పుకున్నాం. బైబిల్ చరిత్రకు సంబంధించి గత అక్టోబర్ మాసంలో మనం బైబిల్ చరిత్రలో యాకోబు స్టోరీ వరకు చెప్పుకున్నట్టున్నాం కదండి, గుర్తుందా? బైబిల్ చరిత్ర గురించి మనం చదువుతున్నప్పుడు చరిత్ర గురించి తెలుసుకోవడానికి ముందు బైబిల్ గురించినటువంటి విషయాల్లో ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్పుకున్నామని. బైబిల్ 66 పుస్తకాల సముదాయం అని, బైబిల్ పొందుపరిచిన విధానం వాటి సాహిత్యాన్ని బట్టి పొందుపరిచినటువంటి గ్రంథం అని, బైబిల్ ఇది వాస్తవానికి అర్థమయ్యే గ్రంథమే, అర్థం కాని గ్రంథమేం కాదు, ఇది చదివినా గ్రహించగలము. అలాగనే తెలిసిన వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు నేర్పించుకోవడానికి తెలుసుకోవడానికి అవకాశం ఉన్న గ్రంథం. బైబిలే దేవుని గ్రంథం. కారణం ఏంటంటే లోకంలో అనేక గ్రంథాలు ఉన్నాయి, మత సంబంధమైన గ్రంథాలు. బైబిలే దేవుని గ్రంథం అనడానికి బైబిల్ యొక్క గ్రంథకర్తలు వారి యొక్క ఐక్యత, బైబిల్ ఆచరణయోగ్యమైనది, వీటన్నిటిని ఆధారం చేసుకొని బైబిలే దేవుని గ్రంథం అనే విషయాన్ని మనం ఖండితంగా చెప్తామండి. ఇప్పుడు బైబిల్ సంపూర్ణమైన గ్రంథం. సంపూర్ణమైంది అంటే బైబిల్లో మానవుని యొక్క ఉనికి ప్రారంభం నుంచి భౌతిక సంబంధమైనటువంటి స్థితి ముగిసిన తర్వాత అతను ఏం ఎదుర్కొంటాడు, ఏం సంభవిస్తాయో సంపూర్ణంగా రాయించాడు దేవుడు. అంటే ఇంక ఇది రాస్తే బాగుండు, ఇది తెలియదే నాకు అనుకోవడానికి అవకాశం లేదండి. అన్ని విషయాలు దేవుడు ఏం చేశాడు, మన ఒక వ్యక్తి పుట్టి దేవుని సంకల్పం అర్థం చేసుకొని తిరిగి దేవుని దగ్గర చేరుకోగలిగే విషయంలో అవసరమైన విషయాలన్నీ దేవుడు రాయించాడండి. సంపూర్ణమైన గ్రంథం ఇది. అప్పుడు ఆ గ్రంథాన్ని ఎలా చదవాలి అనేది ఒక ప్రశ్న వేసుకొని దాన్ని కూడా చెప్పుకున్నాం. అది గ్రంథం చదువుతున్నప్పుడు అది ఎవరు రాశారు, ఎవరికి రాయబడింది, అక్కడ ఏమి రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అనేది కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ చదువుకోవాలని మనం చెప్పుకున్నాం. అది మీకు ఎంతమంది గుర్తుందో. ఎవరు రాశారు అన్నప్పుడేమో గ్రంథకర్త తెలుసుకుంటాం, ఎవరికి రాశాడు అన్నప్పుడేమో గ్రహీతలు, అంటే ఎవరికి ఆ పుస్తకం ఆ పత్రిక రాయబడిందో తెలుసుకుంటాం. ఎప్పుడు అంటేనేమో కాలం తెలుసుకుంటాం. ఏమి రాశారంటేనేమో అందులో విషయం తెలుసుకుంటాం. ఎందుకు రాశారంటేనేమో అక్కడ సందర్భం ఏంటో, ఏముందో దాంట్లో సందర్భాన్ని మనం తెలుసుకుంటాం.
ఇది గత పాఠంలో మనం చెప్పుకున్న విషయాలు. బైబిల్ని ఎలా చదవకూడదంటే ఎప్పుడు కూడాను వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ముందుగా ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలతో చదవకూడదండి, వినకూడదండి. మనం ముందుగా కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటాం, కొన్ని నమ్ముతాం. ఆ నమ్మకాలతో ఎప్పుడు వాక్యాన్ని దగ్గర రాకూడదు, ఆ వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేయకూడదు. కారణం ఏంటంటే ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఏం చేస్తాయంటే మనం సత్యం మన దగ్గరకు వస్తున్నా ఈ ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు మనల్ని ఏం చేస్తాయి, గ్రహించకుండా బయటికి నెట్టివేస్తాయి అని. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నల్ల కళ్ళజోడు పెట్టుకున్నాను అనుకోండి, లోకం ఎలా కనపడుద్ది? నాకు నల్లగా కనపడుద్ది. ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే ఎర్రగా కనపడుద్ది, పచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే పచ్చగా కనపడుద్ది. అంటే ఆ, నా ఆలోచన విధానం నేను ఏ దృక్పథంతో చూస్తానో అదే నాకు కనపడుద్ది అండి. ప్రస్తుతం మనుషులు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక పెంతుకోస్తాని బైబిల్ చదువుతున్నాను అనుకోండి, ఏమనుకుంటాడండి? పెంతుకోస్తాని బైబిల్ చదువుతున్నప్పుడు ఏమనుకుంటాడు? పెంతుకోస్తాల కొరకే రాశాడు బైబిల్, పెంతుకోస్తాలదే సత్యం అనుకుంటాడండి. ఒకవేళ రోమన్ కేథలిక్ మిషన్ వాళ్ళు చదువుతున్నప్పుడు బైబిల్ ఆర్సీ వాళ్ళకే రాశారు అన్నట్టుగా చదువుతారండి, అదే అనుకుంటారండి. ఒక లూథరన్ మిషన్ వాళ్ళు చదువుతుంటే బైబిల్ మా కొరకే రాశాడు, దీంట్లో ఇదే మాదే సత్యం అనుకుంటాడు. కానీ బైబిల్ ఎక్కడుంది మీ మిషన్ అడిగితే చెప్తారండి? చెప్పరండి. అంటే ఎవరు చదువుతున్నా ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఏం చేస్తాయి అంటే వాస్తవాన్ని కూడా ఏం చేయలేవండి, గ్రహించకుండా చేస్తాయి అని. ఎప్పుడు ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వాక్యం వినకూడదు, వాక్యం చదవకూడదు అని. ఇంకో మాట అనుకున్నాం ఏంటంటే అది మన నమ్మకాల ఉద్దేశాలతో ఎప్పుడు బైబిల్ చదవకూడదు. మన నమ్మకాల ఉద్దేశాలు అంటే దానికి వాక్యాధారం ఉండదు, నేను నమ్ముతాను అంటారండి. అది మొండి విధానం, మొండి వైఖరి. మన ఉద్దేశాలతో వాక్యాన్ని ఎప్పుడు చదవకూడదు. నమ్మకాలు వేరు, వాక్యం వేరండి. నేను ఇంతకుముందు చాలా సందర్భాలు చెప్పానండి, లోకంలో చాలా మంది నమ్ముతారు నమ్మకాలు. నేను ఫలానా పుట్ట దగ్గరికి వెళ్తే ఫలానా జరిగింది, ఫలానా చెట్టు దగ్గరికి వెళ్తే ఫలానా మొక్కుంటే నాకు ఇది జరిగింది, అది వాళ్ళ నమ్మకం. ఇక్కడ ఎవరి నమ్మకాన్ని బేస్ చేసుకోవాలి? అప్పుడు ఇలాగైతే ఒకళ్ళేమో ఒకటి చేస్తే జరిగింది అంటారు, ఒకళ్ళేమో ఇంకోటి ఏదో చేస్తే జరిగింది అంటారు మాకు, ఒకళ్ళేమో ఇంకోటి ఏదో అక్కడికి వెళ్తే జరిగింది అంటారు. ఇప్పుడు ఎవరిది నమ్మాలి? నమ్మకాలు కాదండి మనకు కావాల్సింది, వాక్యం కావాలండి. అప్పుడు బైబిల్ చరిత్ర చదువుతున్నప్పుడు బైబిల్ చరిత్రలో ముఖ్యంగా మనం ఆలోచించే విషయం ఏంటంటే చరిత్రకు ఆధారం ఈ సృష్టి కాబట్టి సృష్టి ఉందంటే సృష్టిని కలుగు చేసిన వారు ఉన్నారు లేదా? అప్పుడు సృష్టిని కలుగు చేయట్లో ఎవరెవరో పని చేసినట్టుగా మనం లేఖనాలు చూస్తామంటే దైవికమైన వ్యక్తులు, దేవత్వం కలిగినటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒకే వ్యక్తిత్వం కలిగి ఒక సంకల్పం కొరకు పనిచేసినట్టుగా మనం చూస్తామండి. ఈ విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే దేవత్వం కలిగిన వ్యక్తులు సృష్టిని, జగత్తును, అందరి సమస్తాన్ని కలుగు చేసే విషయంలో తండ్రి సంకల్పించిన వాడిగా కనబడతాడు. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు వచ్చారు. ఆ సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో యేసుప్రభు ప్రాణం పెట్టారు. ఆ సంకల్పాన్ని ఇప్పటికీ అమలు పరుస్తున్న వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధ పరుస్తూ ఉన్నటువంటి మనిషిని కూడా ఇప్పటికీ ఆ సంకల్పం ఏం చేయబడుతుందండి? అమలు పరచబడుతూ వస్తుందండి. కాబట్టి దేవత్వం కలిగినటువంటి వ్యక్తులు, ఒకే వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు, తండ్రిలో, కుమారులో, పరిశుద్ధాత్మలో ఒకే వ్యక్తిత్వం కలిగి ఒక సంకల్పం కొరకు పనిచేసినట్టుగా మనం చూస్తామండి. అప్పుడు మొదటి పాయింట్ మనం చెప్పుకుంది ఏంటంటే సృష్టించిన వారి గురించి మనం చదువుకున్నాం. అప్పుడు మీరు రాసుకొని ఉంటారు, సృష్టి నిర్మాణం వెనకాల తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఆ నిర్మాణంలో పనిచేసినట్టుగా, అంటే తండ్రి సమస్తం కలుగు చేసినట్లో కుమారుడైన క్రీస్తు పనిచేసినట్టుగా పరిశుద్ధాత్ముడు కూడా పనిచేసినట్టుగా చూస్తామండి. సమస్తం ఆయన మూలం కలిగింది, కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు అంటాడు యేసుప్రభు గురించి. పరిశుద్ధాత్మ గురించి ఏమో నిత్యుడుగా ఆత్మ ద్వారా అనే మాట ఉపయోగించాడు. పరిశుద్ధాత్మ నిత్యుడు, సృష్టి యొక్క నిర్మాణంలో పనిచేసేట్టుగా మనం చూస్తామండి. దేవుని ఆత్మ జలం మీద అల్లాడుచున్న మాట. అంటే ఇవన్నీ మనం చెప్పుకున్న సంగతులే. అప్పుడు రెండో పాయింట్ మనం చెప్పుకుంది ఏంటంటే సృష్టి యొక్క క్రమము. దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు ఎన్ని దినాలు కలుగు చేశాడండి? 6 దినాలు కలుగు చేశాడండి.
అంటే 6 దినాలు కలుగు చేసిన సృష్టి అంతా చూసినప్పుడు దేవుడు ఎలా చూశాడు? అది మంచిదిగా ఉంది, చాలా మంచిదిగా ఉండేని అంటాడు ఆయన. ఆ తర్వాత సృష్టిలో మొదట మానవుడైన ఆదాం దగ్గర నుంచి 3వ పాయింట్ నోవాహు వరకు వంశావళి చూసాం. అంటే ఆదాం దగ్గర నుంచి నోవాహు వరకు వంశావళి ఎందుకు చూసామంటే, ఈ భూమి మీద నరులు ఉద్భవించిన తర్వాత ఎవరి నుంచి ఎవరు వచ్చారు, ఎవరి నుంచి ఎవరు వచ్చారో దేవుడు స్పష్టంగా చెప్పాడండి. అంటే మనకి నీది ఏ వంశం అంటారండి చాలా మంది. వంశానికి విలువ ఉందా లేదా? అంటే లోకంలో పదం ఉపయోగిస్తారండి, ఆ మాట వాడకూడదేమో. అంటే ఇప్పుడు తండ్రి తల్లి వీళ్ళెవరు లేనప్పుడు, ఆ వ్యక్తి గురించి ఉనికి లేనప్పుడు, బ్యాక్గ్రౌండ్ ఏమి లేకపోతే ఆ వ్యక్తిని ఎలాగ గుర్తిస్తారండి? ఆ వ్యక్తిని ఒకవేళ గుర్తించడానికి సంబంధించి ఇతని వంశం ఏంది, ఇతను ఏ కుటుంబం నుంచి వచ్చాడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం తెలియపోతే ఆ వ్యక్తికి ఏమైనా విలువ ఉండిద్దా? దిక్కులేనోడు అంటారండి. ఇప్పుడు ఆదాము ఈ లోకంలోకి వచ్చినప్పుడు దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన మొట్టమొదటి సృష్టించాడండి. ఆదాము నుంచి మనుషులు భూమి మీద విస్తరించిన తర్వాత వంశావళి ఏర్పడుతుందా లేదండి? అంటే ఈ వంశావళి కూడా స్పష్టంగా ఎందుకు రాయించాడు దేవుడు? ఈ లోకంలోకి యేసుప్రభు తీసుకురావాలి. యేసుప్రభు వంశావళి లేనివాడు కాదు. పలానా కుటుంబంలో, పలానా గోత్రంలో, పలానా వ్యక్తి ద్వారా ఈ లోకంలోకి రావాలని దేవుడు నిశ్చయించాడు కాబట్టి ఆ నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకుంటూ వచ్చాడండి. అప్పుడు ఆ కోణంలో నోవాహు గురించి చెప్పుకున్నాం. నోవాహు కాదు, నోవాహు కంటే ముందున్నటువంటి విశ్వాసులు షేతు గురించి చెప్పుకున్నాం. ఆయన ఎవరండి? కయీను తమ్ముడు హేబేలు గురించి చెప్పుకున్నాం. హానో గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ కొంతమంది వ్యక్తుల స్టోరీలు కూడా చెప్పుకుంటూ వచ్చామండి. ఆ తర్వాత నోవాహు దగ్గరికి వచ్చేసరికి నోవాహు కాలంలో ఉన్నటువంటి మనుషుల యొక్క చరిత్రను బట్టి భూమిని ఏం చేస్తే దేవుడు తుడిచిపెట్టాడు. వారి యొక్క అవిధేయతను బట్టి మొత్తం నాశనం అయిపోయారు. తిరిగి నోవాహు సంతానం వల్ల భూమిని మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే, ఆదాముని దేవుడు ఆశీర్వదించినట్టుగా నోవాహు అతని కుమారులను ఏం చేస్తే దేవుడు ఆశీర్వదించాడండి. ఫలించి అభివృద్ధి పొంది భూమిని నుంచి విస్తరించి లోపరుచుకోమని ఆదాములను ఆశీర్వదించినట్టుగా ఇప్పుడు ఆదాము నుంచి వచ్చిన వారందరూ జలప్రలయ నాశనం అయిపోయారు. ఇప్పుడు నోవాహు కుటుంబం ద్వారా దేవుడు తిరిగి ఏం చేస్తున్నాడు? సృష్టిని మళ్ళా ఉత్పత్తి చేస్తాడు అండి. ఆ తర్వాత నోవాహు కుటుంబంలో ముగ్గురు, షేము, హాము, యాపేతు, వారి వంశావళి మనం చూసాం. నోవాహు నుంచి అబ్రహాం వరకు చూసామండి. అప్పుడు అబ్రహాము నుంచి 5వ పాయింట్, అబ్రహాము నుంచి ఇశ్రాయేల్ ఐగుప్తు వెళ్ళటం వరకు చెప్పుకున్నాం. అప్పుడు అబ్రహాము యొక్క విశ్వాస సద్గుణాలు చూసాం. అబ్రహాం జీవితంలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు గురించి మనం చెప్పుకున్నాం. ఇస్సాకు కుమారుడు అయినటువంటి యాకోబు గురించి మనం చెప్పుకున్నాం. అప్పుడు వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి పరిశుద్ధాత్మ చెప్పిన మాట హెబ్రీ గ్రంథకర్త, వారు ముగ్గురు విశ్వాసం కలిగిన వారే మృతి నొందిరనే మాట చెప్పాడే హెబ్రీ పత్రిక. వాస్తవానికి అబ్రహాము విశ్వాసి. అబ్రహాం దగ్గర మనం ఒక మాట అనుకోవచ్చండి, అన్ని విషయాల్లో దేవునికి ఏం చేశాడండి? లోబడి బ్రతికాడండి. అన్నిటికంటే అందరికంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్టుగా అబ్రహాం జీవితాన్ని మనం చూడవచ్చండి. ఇస్సాకు దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చండి? ఇస్సాకు కూడా అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపించిన వాడే కాదా? విశ్వాసే కాదా? విశ్వాసే. పరలోకం ఉన్నటువంటి తండ్రి పట్ల విశ్వాసం కలిగి బ్రతికాడు. ఈ భూ సంబంధమైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా విధేయత కలిగి బ్రతికినట్టుగా చూస్తామండి. అంటే ఏ పరిస్థితిలో కూడా ఇస్సాకు విధేయత చూపించాడండి తండ్రికి. తాను బలిగా అర్పించబడే సందర్భంలో కూడా ఇస్సాకు తండ్రికి విధేయత చూపించినట్టుగా చూస్తామండి. వయసు వచ్చిన తర్వాత 40 ఏళ్ల వయసులో పలానా అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవాలన్నప్పుడు కూడా తండ్రి మాటకి ఎక్కడ కూడా నేను చేసిన వాడు కాదండి. నా ఇష్టం, నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అని తనకు నచ్చినట్టుగా అవిశ్వాసలాగా ఆలోచించి తనకు ఇష్టం వచ్చినటువంటి అమ్మాయిని తెచ్చుకోలేదండి. విశ్వాసి తన కొడుకును పెంచుకున్నటువంటి వాతావరణం చూసినప్పుడు దేవుడు అనేకమైన వాగ్దానాలు అబ్రహాం చేశాడండి. ఆ వాగ్దానాల్ని కొనసాగించాలంటే విశ్వాసే కావాలి. అందుకు విశ్వాస సంబంధమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి అయితే ఆ వాగ్దానాలు కొనసాగటానికి సహకారిగా ఉండిద్ది. అవిశ్వాస సంబంధమైనటువంటి లేకపోతే ఆ విగ్రహ సంబంధమైనటువంటి వాతావరణం చూసినటువంటి ఒక అమ్మాయి అయితే
ఆశీర్వాదాలు కొనసాగించడం అట్టు ఉంచండి, ఇతని విశ్వాసాన్ని కూడా ఏం చేస్తాను, పాడు చేస్తాను. అందుకు అబ్రహాము విశ్వాసంగా ఆలోచించి కనాను కుమార్తెల్లో ఒకదాన్ని కూడా నాకు కొడుక్కి వివాహం అంటే భారీగా తీసుకురావడానికి ఇష్టపడక ఎలియాజును పంపించాడండి. తన బంధువుల్లో విశ్వాసవంతురాలైనటువంటి ఒక అమ్మాయిని తీసుకురామని పంపించినప్పుడు ఆయన కూడా ఒక విశ్వాసం కాబట్టి ఎలియాజును ప్రార్థనాపూర్వకంగా ఎవరిని తీసుకొచ్చాడు, ఇస్సాకు అంటే రెబ్కాను తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇస్సాకు అంగీకరించాడా, నాకు నచ్చలేదు అన్నాడా? అంటే ఆయన ప్రార్థనాపరుడు కాబట్టి దేవుడు నాకు ఏది ఇచ్చినా ది బెస్ట్ ఇస్తాడని నమ్మిన వ్యక్తి అండి అబ్రహాం లాగా. ఇప్పుడు వివాహాలు ఎలా జరుగుతున్నాయి అంటే ముందుగా చూసుకోవాలండి, ఫోటోషూట్లు దిగాలండి. ఫోటోషూట్లు దిగిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత కట్నం దగ్గర క్యాన్సిల్ అయితే పెళ్లి జరగదండి. ఈ ఫోటోషూట్లు మాత్రం అలాగా నెట్లో ఉండిపోతాయండి. ఎంత దారుణం అండి. తెలుసా మీకు అలాంటి వివాహాలు జరుగుతున్నాయి? ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిపోతాయి, ఫోటోషూట్లు మాత్రం అలాగనే ఉంటాయండి. ఆ అబ్బాయి అమ్మాయి తర్వాత ఇప్పుడు ఆ ఫోటోషూట్లు పెళ్లి తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు చూసుకుంటే ఏమనుకుంటారా? అది ఎంత నేను అనకూడదు, ట్రెండ్ అంటండి అలాంటి. ఏమో ఒక విశ్వాసగా ఆలోచన చేస్తే ఇస్సాకు మనకు సరిపోడేమోనండి. అంటే మనం ఆయన జీవితాన్ని అసలు ఆలోచించలేము అలాంటి తరం ఇప్పుడు ఉన్నదేమో. అయితే ఇస్సాకులో కూడా విశ్వాస సంబంధమైన గుణాలు కనబడుతున్నాయి కాబట్టి తన కొడుకును కూడా ఎలా పెంచుకున్నాడు, విశ్వాస సంబంధంగా పెంచండి. యాకోబు గురించి మనం చదువుతూ ముగించాం. అంటే యాకోబు జీవితం కూడా ఆయన విశ్వాసం కలిగిన వాడుగా ముగించినట్టుగా మనం చూస్తామండి. మనం 11వ అధ్యాయము 21వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యూసోబు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర మొదలు మీద ఆనుకొని దేవుడికి నమస్కారం చేసను. అంటే విశ్వాసం బట్టి యూసోబు కుమారులు ఎవరండి? వాళ్ళు మనిషే, ఎఫ్రాయిములు ఇద్దరిని ఆశీర్వదించాడే. అప్పుడు ఆయన 50వ అధ్యాయంలో చనిపోయినట్టుగా మనం చూస్తాం. అంటే వాస్తవానికి 49వ అధ్యాయంలోనే ఆయన ఒక్కొక్కరిని దీవిస్తాడే. ఒక్కొక్కరిని 12 మంది కుమారులు పిలిచి ఒక్కొక్క కుటుంబాన్ని ఏం చేశాడే, దీవించి ఆయన మరణించాడు. యోసేపు ఏం చేస్తారంటే ఫరో యొక్క అనుమతితో తీసుకెళ్ళి తమ పితరులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడ ఏం చేస్తారండి, పాతి పెడతారండి. యాకోబు స్టోరీ పూర్తి చేసుకున్నట్టున్నాం మనం. యోసేపు గురించి చెప్పాలండి. వాస్తవానికి నేను ఎక్కువ విషయాలు యాకోబు గురించి బోర్డు మీద రాయాల, అంటే బోర్డు మీద రాసిందే మీరు రాసుకున్నారు అనుకుంటా, అంతేనా? బోర్డు మీద రాసిందే రాసుకున్నారు అయితే మీరు. జనరల్ చెప్పి రాసుకోవాలి. చాలా పాయింట్లు ఉన్నాయండి, నేను మళ్ళీ అవన్నీ చెప్పను. యోసేపు గురించి మొన్న సమయంలో ఒక 10 నిమిషాలు చెప్పుకొని ముగించుకుందాం. యోసేపు యొక్క విశ్వాసం చాలా గొప్పదండి. అంటే ఆయన అబ్రహాము అలాగనే ఇస్సాకు యాకోబు ఎలాగ విశ్వాసం అనబడ్డారో అదే విశ్వాసం సంబంధించిన పునాది మీద కట్టబడ్డవాడు కాబట్టి ఆయన కనాన్ దేశంలో ఉన్నప్పుడు ఎంత భక్తి కలిగి ఉన్నాడో పరాయి దేశమైనటువంటి ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కూడా అదే భక్తిని కొనసాగించాడు. అంటే ఒక భక్తుడండి ఆయన. ఆయన గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం ఒక మాట చదివి వెళ్ళిపోదాం. తర్వాత చెప్తాను. ఒక వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం 22వ వచనంలో యూసుఫు తనకు అవసాన కాలం ముందు సమీపించినప్పుడు విశ్వాసం బట్టి ఇశ్రాయేలు కుమారులు నిర్గమ గురించి ప్రశంసించి తన శల్యములను గురించి వారికి ఆజ్ఞాపించెను. అంటే యూసుఫ్ గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమైనా సాక్ష్యం ఇచ్చాడే? విశ్వాసం అన్నాడా, అవిశ్వాసం అన్నాడా? 11వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు విశ్వాస వీరుల జీవిత వృత్తాంతాలను చెప్తాడండి. వారు విశ్వాసం బట్టి ఏమేం చేశారో, విశ్వాసం బట్టి హేబెల్ ఏం చేశాడో, విశ్వాసం బట్టి నోవాహ్ ఏం చేశాడో, విశ్వాసం బట్టి లేకపోతే హనోక్ ఏం చేశాడో, అబ్రహాం ఏం చేశాడో, అంటే వీళ్ళందరినీ గురించి చెప్తూ
ఈ క్యాడర్లోనే యోసేపు గురించి కూడా చేర్చారండి. అప్పుడు యోసేపు గురించి మనం చదువుతుంటప్పుడు ఈయన గురించి యోసేపుని గురించి ఆది కాండము ఎన్నో అధ్యాయంలో ప్రారంభమైంది. ఆయన జీవితం 30వ అధ్యాయం 24వ వచనం నుంచి 50వ అధ్యాయము 26 వరకు. 30వ అధ్యాయము 24 చూడండి. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేయును గాకనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. యోసేపు అని పేరు పెట్టెను. 50వ అధ్యాయము 26వ వచనంలో 50వ అధ్యాయము 26వ వచనంలో యోసేపు 110 సంవత్సరములు గలవాడే మృతి పొందెను. అంటే ఆయన మరణం ఇక్కడ చూస్తామని. అంటే యోసేపు స్టోరీ ఆది కాండము 30వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. 26 వరకు. అంటే యోసేపు అనే మాటకు అర్థం ఏం చెప్పాడంటే, మనం తెలుగు బైబిల్ నిఘంటువులో అభివృద్ధి నొందించుగాక అనే మాట ఉందండి. అభివృద్ధి నొందించుగాక, అభివృద్ధి నొందించుగాక. యోసేపు అనగా అభివృద్ధి నొందించునుగాక, అభివృద్ధి నొందించునుగాక లేదా నొందించుగాక. కొన్ని ప్రాథమిక విషయాలు చూస్తే యోసేపు గురించి, తండ్రి పేరు ఎవరండి? తండ్రి యాకోబు. తల్లి ఎవరండి? తల్లి రాహేలు. సహోదరులు ఎవరండి? మొత్తాన్ని చూస్తే తల్లులు వేరైనప్పటికీ సహోదరులు కలిపితే మొత్తం 11 మంది సహోదరులు, ఒక సహోదరి. దిన. భార్య పేరండి ఆసెనతు. 40వ అధ్యాయంలో 41 అనుకుంటా. ఆసెనతు. భార్య పేరు 46వ వచనం, 41వ అధ్యాయము 46వ వచనంలో అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తెకు ఆసెనతునిచ్చి పెళ్లి చేసిన ఫరోయే పెళ్లి చేశాడండి. ఆసెనతు. పిల్లలు ఇద్దరు, మనష్షే, ఎఫ్రాయిము. ఈ ప్రాథమిక సమాచారం యోసేపు గురించి. ప్రాథమిక సమాచారం. అప్పుడు విశ్వాస జీవితానికి సంబంధించి ఒకసారి 37వ అధ్యాయం చూద్దామండి. 37వ అధ్యాయంలో వాస్తవానికి యాకోబుకి
లాబాను ఇంట ఉన్నప్పుడు రాహేల్ ప్రేమిస్తాడు. మామగారు ఏం చేశాడు, ముందు లేయాన్ని కట్టబెడతాడండి, లేయాన్ని పెళ్లి చేస్తాడు. రాహేల్ కొరకు యాకోబు ఏం చేశాడు, కొలువు చేశాడు. రాహేల్ అప్పుడు బిడ్డలు పుట్టిన తర్వాత ఈ రాహేలు అంటే ఈ లేయ బిడ్డలు పుట్టిన తర్వాత లేయాక ముందు దేవుడు రాహేల్ గర్భం తెలిసాడా, లేయ గర్భం తెలిసాడా? లేయని తెలిసాడండి. అంటే రాహేలు లేయని ద్వేషిస్తుంది కాబట్టి రాహేలు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే రాహేల్ గర్భాన్ని మూసేశాడు, లేయ గర్భం తెలిసాడండి. ఇప్పుడు రాహేల్ ఏం చేస్తుంది, బిడ్డల కొరకు ఎలాగైనా నాకు ఆ బిడ్డలు కావాలి అనే ఉద్దేశంతో తన దాసినటువంటి బిల్హాని యాకోబుకి ఇస్తాను. నేనేం తక్కువ అన్నట్టుగా ఏవిడ కూడా ఏం చేసి పోటీ పడి మరి జల్పాన్ని ఇచ్చిందని. అప్పుడు యాకోబుకి లేయ రాహేల్ భార్యలు అయితే ఉత్పత్తులుగా వీళ్ళని భార్యలుగా ఇచ్చినప్పుడు వీళ్ళ నుంచి 12 మంది ప్లస్ ఒక పురుషుడు, అంటే ఒక స్త్రీ, 12 మంది పురుషులు వీళ్ళు యాకోబు సంతానం, ఇశ్రాయేలు అనబడ్డారండి. ఇప్పుడు యాకోబు రాహేల్ బాగా ప్రేమించాడు. రాహేల్కి చాలా లేటుగా పుట్టాడు. అంటే ఇంకా చెప్పాలంటే యాకోబు యొక్క వయసు వృద్ధాప్యం వచ్చిందండి, 90+ అంటాడు చరిత్రకారులు. బాగా వృద్ధాప్యంలో పుట్టినటువంటి సంతానం కాబట్టి, ప్రేమించినటువంటి భార్య యొక్క కుమారుడు కాబట్టి రాహేల్ పుట్టినటువంటి ఈ యోసేపు అన్న యాకోబు బాగా ప్రేమించాడండి, ఇష్టపడ్డాడండి. ఆ ఇష్టం ఎక్కడి వరకు నడిపించిందంటే బిడ్డల కంటే మిగిలిన వారి కంటే ఇతనికి ప్రత్యేకమైన వస్త్రధారణ యోసేపుకి ఇవ్వటం చూశాడు. యోసేపు ఒక్క నిమిషం అండి. అప్పుడు యాకోబు యోసేపును బాగా ప్రేమించాడండి. యాకోబు యోసేపును ప్రేమించినప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరచడానికి అతనికి విచిత్రమైనటువంటి ఒక నిలువుటంగిని కొట్టిపించాడండి. అంటే ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో కొన్ని సంగతులు మనం చదువుతున్నప్పుడు తండ్రి చేత బాగా ప్రేమించబడిన వ్యక్తి అండి. ఈయన ఒక విశ్వాసి, తండ్రి చేత బాగా ప్రేమించబడినవాడు. అంటే ఏ కారణం చేత తండ్రి ప్రేమించాడు? ఎవరైనా ఒక బిడ్డను ప్రేమిస్తాడంటే తండ్రి ఏ కారణం చేత ప్రేమిస్తాడండి? మొట్టమొదట అంటే ప్రవర్తన మంచిగా ఉందనుకోండి, ప్రవర్తన ఒక వ్యక్తిని ఆకర్షితం చేస్తాడు. మాట వినేవాడు అనుకోండి, ఎవరైనా ప్రేమిస్తాడండి. మాట వినని తిరుగుబోతుదారుడు అనుకోండి, చెడ్డ పనులు చేసేవాడు అనుకోండి, మంచి పనులు చేయలేని, ఒకవేళ మంచికి దూరంగా చెడు వ్యసనాలకు లోనైపోయేవాడు అనుకోండి, వాడిని ఏం చేస్తారు తండ్రి? వాడి విషయంలో బాధపడుతూ ఉంటాడండి. అంటే ఇక్కడ కేవలం నేను చెప్పినట్టుగా యాకోబు రాహేల్ కొడుకు కాబట్టో వృద్ధాప్యత పుట్టినవాడనే కాకుండా మిగిలిన ఈ 11 మందితో పోల్చినప్పుడు, అయితే 10 మంది అన్నలతో పోల్చినప్పుడు ఇతని యొక్క క్యారెక్టర్ ఎలా కనబడుతుందంటే భిన్నంగా కనబడుతుందండి. అక్కడ ఒక మాట అన్నాడండి, అన్నల చెడుతనాన్ని తండ్రి దగ్గర తీసుకొని వచ్చి తండ్రి చెప్తూ ఉన్నాడండి. ఒకసారి చూస్తే అతను చిన్నవాడే 2వ వచనంలో మందలు మేపుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే చెడు పనులు చూస్తూ ఉన్నాడు. ఎంత వయసులో అంటే 17 సంవత్సరాల వయసులో ప్రారంభమైందండి ఈ స్టోరీ. 17 సంవత్సరాలు అంటే 10th క్లాస్ అయిపోద్దండి, ఇంటర్మీడియట్ కూడా అయిపోద్దండి. ఇంటర్మీడియట్ అయిపోయిందంటే మంచికి చెడుకి తేడా జ్ఞానం ఉండిద్దా లేదా? తప్పుని ఒప్పుని విచక్షణ జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడు లేదా? తప్పుని ఖండిస్తాడు లేదా? అంటే ఇతడు తప్పుని చూసి తట్టుకోలేక చెప్తే అంగీకరించే మనసు లేదు అన్నలకి. ఏం చేసేవాడంటే తండ్రికి చెప్పేవాడు వచ్చి. అక్కడ అన్నాడు చూడండి ఆ మాట, అతడు చిన్నవాడి తన తండ్రి భార్యలైన
బిల్హా కుమారులు యొద్దను జల్పా కుమారులు యొద్దను ఉండెను. అంటే ఎక్కువ ఎక్కడున్నాడు? ఇగో జల్పా బిల్హా కుమారుల దగ్గర ఉంటున్నాడు. వాళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి ఎద్దకు తెచ్చుచుండు వాడు. యోసేపు చేసే పని ఏంటండి? మందలు కాస్తూ ఉన్నారు. మందలు కాసేటప్పుడు అన్నలు చేసే చెడు పనులన్నింటినీ కూడా చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన చూసి ఏం చేస్తాడు? చెప్తే అంగీకరిస్తారు వీళ్ళు, అంగీకరించరు. కాబట్టి ఏం చేస్తాడు? తండ్రి చెప్తే తండ్రి మందలేస్తాడు. ఈ చెడు పనులు దూరం అవుతారండి, వాళ్ళు ఖండించబడతాయి. కాబట్టి అంటే యోసేపు యొక్క క్యారెక్టర్ ఏంటండి? చెడుని ఇష్టపడేవాడా, చెడుని అసహించుకునేవాడా? అంటే ఏ వ్యక్తి అయితే చెడుని అసహించుకుంటాడో ఆటోమేటిక్గా ఆ వ్యక్తి అంటే మంచి వ్యక్తిత్వం కలిగిన వాడికి ఇష్టం కలిగిద్దాన్ని. చెడు వ్యక్తిత్వం కలిగిన వాడైతే అసహించుకుంటాడు. కానీ మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఇతను మంచివాడు, చెడుతనం లేదు, చెడుకి దూరంగా ఉంటున్నాడు, చెడు పనులు చేయట్లేదంటే గౌరవిస్తాడండి, అతను ఇష్టపడతాడండి. ఆ కారణం చేత యాకోబు యోసేపుని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడండి. ఆ తర్వాత భౌతికమైన రిలేషన్షిప్ ఏంటంటే ప్రేమించిన భార్య కుమారుడు కాబట్టి, బహు వృద్ధాప్యం పుట్టినవాడు కాబట్టి, ఇది ఫిజికల్గా రిలేషన్షిప్ అండి. కానీ స్పిరిచువల్గా ఉన్నటువంటి స్టాండర్డ్ ఏంటంటే మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు యోసేపు యొక్క వ్యక్తిత్వం చెడుతనానికి అసహ్యంగా, చెడుతనానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా బైబిల్ ప్రకారంగా చెడుతనాన్ని అసహించుకుంటున్నాడంటే ఏముంటే ఒక వ్యక్తి చెడుతనానికి దూరంగా ఉంటాడు, చెడుతనాన్ని అసహించుకుంటాడు. యెహోవాయందు భయం అంటే చెడుతనాన్ని అసహించుకునిద్ది అన్నట్టు కీర్తనకారుడు. అంటే మనం చెడుతనాన్ని అసహించుకుంటున్నామంటే దేవుడు అంటే భయం ఉంటే చెడుతనాన్ని ఏం చేస్తామంటే అసహించుకుంటామండి. ఇప్పుడు మనుషులు చెడుతనాన్ని అసహించుకుంటున్నారా, చెడుతనాన్ని ఇష్టపడుతున్నారా? చెడుని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది అండి, చెడుని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువ మంది అండి, చెడుకు సహకరించే వాళ్ళు ఎక్కువ మంది అండి. ఏదైనా చెడు పని చేస్తున్నప్పుడు చేయొద్దని చెప్పే వాళ్ళకంటే కూడాను కామన్ కదండి, అందరు చేసేది కదండి అని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది అండి. నేను ఇందాక ఇన్సిడెంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అతను చేసిన తప్పు, పబ్లిక్ ప్లేస్లో ధూమపానం చేయకూడదు, పిల్లలు ఉన్నారు పైగా, చెయ్యొద్దని పక్కన వాళ్ళు చెప్పాల్సింది పోయి అది పట్టణంలో సరిపోయిద్దని మీరు అన్నట్టుగా పట్టణాలు సరిపోయిద్ది, అటు చెబితే వింటారు, ఇక్కడ ఎవరు అంటారు అని అంటున్నారండి. పైగా నాకు నీతి చెప్తున్నాడండి ఆయన వచ్చి, నలుగురు డ్రైవ్ చేయకూడదుగా బండి మీద, నలుగురిని బండి తోలొచ్చా, నలుగురిని ఎక్కించుకొని అంటున్నాడండి. పిల్లలు ఎక్కించుకోకుండా బండి మీద ఎలా ఉంటారండి వాళ్ళు, చిన్న పిల్లలు? జ్ఞానం ఉండిద్దండి మనిషికి నీతి చెప్పేటప్పుడు. అంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తారండి. అంటే అతను చేసే తప్పుని పక్కనున్న వాళ్ళు సమర్థిస్తారు తప్ప అలా కాదులేండి, పిల్లలు ఉన్నారు కొద్దిగా ఆపేయండి అని సమర్థించేవాడు ఒక్క లేడండి. అక్కడ ఇంచుమించుగా 6 దాకా ఉన్నారండి ఆ బండి దగ్గర. అంటే మనుషులు మంచి కంటే కూడా చెడుకి ఎక్కువ మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. యేసు వ్యక్తిత్వం అది కాదండి. ఇంకో మాట చెప్తానండి, మనకందరూ కుటుంబాలు ఉన్నాయండి, మనకందరూ పిల్లలు ఉన్నారండి. కుటుంబంలో చెడుతనం జరగకూడదు అనుకునే వ్యక్తిత్వం కలిగిన పిల్లలు ఎంతమంది ఉన్నారు మన కుటుంబాల్లో? నా కుటుంబంలో చెడుతనం జరగకూడదు, అపవిత్రత ఉండకూడదు, బూతులు ఆడకూడదు నా కుటుంబంలో, దొంగతనం చేసే మనస్తత్వం కలిగిన వారు నా కుటుంబంలో ఉండకూడదు, మోసం చేసే మోసగాళ్ళు నా కుటుంబంలో ఉండకూడదు అని మన కుటుంబంలో ఎంతమందికి ఆ స్పిరిట్ ఉందండి? చెడుతనం అంటే ఇవన్నీ వస్తాయా లేదండి? అంటే కుటుంబ వాతావరణాలు ఈ భావజాలం మీద కట్టబడితే దేవుడు కోరుకునే కుటుంబాలు ఏర్పడతాయండి. అంటే మన కుటుంబాల్లో చెడుతనం ఉండకూడదు అనే ఆలోచన ఒక తండ్రికి ఉండాలి, తన పిల్లలకు నేర్పుకోవాలి, ఆ పిల్లలు అది పాటించాలండి. అంటే యోసేపు యొక్క వ్యక్తిత్వం మనం చూసినప్పుడు మా కుటుంబంలో చెడుతనమే జరగకూడదని ఆలోచన కలిగిన వాడు కాబట్టి అన్నలు చేసే తప్పుడు పనులు కూడా ఏం చేశాడు, తండ్రికి చెప్తూ వచ్చాడండి. అప్పుడు తండ్రి వాళ్ళ మందలిస్తాడు. మరి అన్నలో, అరే తమ్ముడు మా తప్పిదం మాకు తెలియపరిచావు, సభాష్రా మేము మార్చుకుంటామని అంటారు కదా. కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క యథార్థత, ఒక వ్యక్తి యొక్క నీతియుక్తమైన జీవితం, ఒక వ్యక్తి యొక్క మంచి ప్రవర్తన ఇతరులకి కష్టం వేసిద్దండి, భారంగా ఉండిద్దండి, ఇతరులు తృణీకరిస్తారండి. ఎందుకు తృణీకరిస్తారండి? నాలో ఆ మంచి లేదు కాబట్టి చెడు ఏం చేస్తే మంచిని అసహించుకునిద్దండి, దూషించుకునిద్దండి. యాకోబు యొక్క పిల్లల్లో
ఇదొక ప్రభావం అండి. తమ్ముడిని ద్వేషించడానికి కారణం ఏంటంటే వాళ్ళ మంచి లేదు కాబట్టి తమ్ముడిని ఏం చేస్తున్నారండి, ద్వేషిస్తున్నారండి. అంటే ద్వేషించడానికి ఇంకొన్ని కారణాలు ఉంటాయండి. మనం 37వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ తల్లి ఒకరు, అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరండి. ఇక్కడ ఈ స్టోరీలో మనుషుల మధ్య సంబంధాలు విచ్ఛిన్నమవటానికి కారణం ఇక్కడ ఒక నియమం కనబడుతుందండి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య విద్వేషాలు కలగటానికి, భేదాభిప్రాయాలు కలగటానికి, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేసుకోవటానికి ఒక బలహీనమైన కారణం ఏంటంటే తండ్రి ఒకడే, తల్లులు మాత్రం ఇక్కడ వేరు వేరే. తల్లులు వేరన్నప్పుడు అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ప్రేమాపేతలు బలంగా ఉంటాయా, బలహీనంగా ఉంటాయా? అంటే ఇప్పుడు లేయ పిల్లలు కొంచెం దగ్గరగా ఉంటారండి, అంటే వాళ్ళు ప్రేమించుకుంటారండి. రాహేల్ పిల్లలు ఏం చేస్తారు, కొంచెం దూరం చేస్తారండి. జిల్పా పిల్లలు అన్నదమ్ములు ఏం చేస్తారు, ఒకరికొకరు ప్రేమించుకుంటారండి. మిగిలిన వాళ్ళని ఏం చేస్తారండి, కొంచెం దూరం పెడతారండి. ఇప్పుడు ఈ మానవ సంబంధాలు, కుటుంబాలు ఒకసారి చూడండి. బహుభార్యతత్వం కలిగినటువంటి ఏ కుటుంబం సఖ్యత కలిగిన కుటుంబంగా ఉందండి? దేవుడు అందుకే బహుభార్యతత్వం ఇవ్వలేదండి. మనం కక్కుర్తుపడి దేవుని నియమానికి వ్యతిరేకంగా నేను మగోండని మనం ఏం చేస్తామండి, ఇంకొక సంబంధం పెట్టుకొని నేను చూసుకుంటాను, నేను చేసుకుంటాను, నా ఇష్టం అనుకుంటున్నామండి. ఆ కుటుంబాలు బాగుపడవండి. సారీ ఈ మాట అన్నందుకు. ఎందుకంటే దైవ నియమానికి విరుద్ధంగా నిర్మాణం చేయబడి ఏ కుటుంబాలు కూడా సఖ్యత కలిగి ఉండవండి, ప్రేమాపేతలు ఉండవండి. ప్రేమాపేతలు ఉంటాయండి ఇలాంటి సంబంధాలు ఉంటే. తండ్రి ఒకడు, తల్లులు వేరైనప్పుడు మధ్యలో విరోధ భావాలే, వ్యతిరేకతలే, కొట్లాట్లే, మనస్పర్ధలే, భేదాభిప్రాయాలు కలుగుతాయండి. అలాగనే ఏర్పడిందండి. తండ్రి చేత బాగా ప్రేమించబడిన వాడైతే అక్కడ కొన్ని మాటలు చెప్పాడు. అది నేను ప్రేమించి ఏం చేశాడు, విచిత్రమైనటువంటి ఇల్లు టంగినాడు కొనిపించాడు. 4వ వచనంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించబడ్డాడు. వారు అది చూసి అన్నదమ్ములు, అంటే అన్నలు ఏం చేశారంటే అండి, తట్టుకోలేకపోయారండి, వారలేకపోయారండి. పగబట్టి, ఆ పదాలు ఒకసారి గమనించండి. ప్రేమించుడు చూచి వారు అతని మీద పగబట్టి అతనికి క్షేమ సమాచారమైన అడగలేకపోయారు. ఎలా తమ్ముడు, తిన్నావా, బాగున్నావా, ఎలా ఉన్నావురా? ఎప్పుడన్నా కలిసినప్పుడు బాగున్నా తమ్ముడు, బాగున్నావు అనియా అని అనుకోవటం మానవ సంబంధాల్లో ఉన్నటువంటి విలువండి. అది కనీసం బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు అని పలకరించుకోలేకపోవటం అది మానవ సంబంధాల్లో ఉన్నటువంటి సంబంధాలు బలహీన పరిస్థితిలో ఉన్నట్లండి. బలవంతులైన వారు మానవ సంబంధాలు బలంగా ఉంటేనేమో ఒకరి పట్ల ప్రేమాపేతలు, అన్యోన్య సహవాసం, అనురాగుంటుంది కాబట్టి ఒకరికి క్షేమాన్ని ఒకళ్ళు అడుగుతారండి. మనకు అలవాటు ఉందండి, ఎవరికైనా తమ్ముడిని, అన్నని, అక్కని, చెల్లిని బాగున్నావా, తిన్నావా అని రోజు ఎంతమంది ఎన్ని సందర్భాలు మాట్లాడుకుంటారండి. మాట్లాడుకుంటే బంధాలు బలపడతాయండి, మాట్లాడుకోకపోతే బంధాలు బలహీనం అవుతాయండి. క్షేమ సమస్యని అడగాలండి, ఒకరికొకరు క్షేమాన్ని కోరుకోవాలండి, అడగాలండి, బాగున్నావా, తిన్నావా. సంఘంలో కూడా సహోదరులు రోజు ఏం చేయాలి, తరచుగా మాట్లాడుకోవాలి, పలకరించుకుంటూ ఉండాలండి. కానీ మనం పట్టణాల్లో నివసించే వాళ్ళే దూరం అంటారు, పల్లెల్లోకి వచ్చేసరికి మనసులు దూరం అయిపోయినాయి. ఇప్పుడు ఇల్లు దగ్గరగా ఉన్న మనసులు ఏమైపోయినాయి అండి, దూరం అయిపోయినాయి అండి. ఆ దూరాలు దగ్గర చేసుకోవాలండి. అది విశ్వాస సంబంధం జీవితం. ఒకరికొకరు పలకరించుకోవటం అనేది మనుషుల మధ్య సంబంధాలు ఏమవుతాయండి. ఇప్పుడు వీళ్ళ మధ్య సంబంధం బాగున్నట్ట, బాగోలేనట్ట, క్షేమ సమాచారం అడగట్లేదంటే బాగాలేదండి. అంటే ఇక్కడ అన్నదమ్ములే కాదండి, కనీసం నాన్నగారిని అడగాలండి, నాన్న తిన్నావా, బాగున్నావా, అమ్మని, అమ్మ బాగున్నావా, తిన్నావా, ఏ టైం వచ్చినా, ఏ పని చేస్తున్నా ఏం చేయాలండి. కనీసం ఆ మాట అంటే వాళ్ళకి అదో సంతృప్తి అండి. ప్రస్తుతం మనం యాంత్రికులం కదండి, యాంత్రికమైనటువంటి జీవితాలండి మన అంది. వచ్చామా పోయామా ఇంకంతే. అంటే మనం వదిలిపెట్టేద్దాం. అప్పుడు అతని మీద పగబట్టి అనే మాట ఉపయోగించాడండి. రెండోసారి చెప్పారండి. ఎందుకు పగబట్టారు? యోసేపు 5వ వచనంలో యోసేపు ఒక కళ్ళకనిని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగబట్టి, యోసేపు కళ్ళు వస్తాయండి. ఇప్పుడు అతని ప్రమేయం ఉంటుంది కళలు రావటానికి, అతని ప్రమేయం లేకుండా కళ్ళు వస్తున్నాయండి. అప్పుడు ఎవరు అనుమతిస్తున్నారు అవి? దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? భవిష్యత్తులో జరబోయే విషయాల్ని ఈయనకు సూచనగా తెలియపరుస్తున్నాడు.
మొదటి కళ ఏంటి? ఆయన పన్ను నిలబడింది. మిగిలిన 11 పనులను ఆయన పనికి సాష్టాంగ నమస్కారం చేసినాయండి. ఇది చెప్పినప్పుడు వాడు కడుపు మండుండిద్దండి. ఏరా మేము నీకు నమస్కారం చేయాలా? నువ్వు మాకన్నా గొప్పోడు నువ్వు. కడుపు మండుండిద్దండి. సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన పాదాలకు ఏం చేసినాయండి? సాష్టాంగ నమస్కారం చేసినాయండి. అది రెండో కళ అండి. ఈ కళలో ఇన్నోసెంట్గా వచ్చి ఈలతో చెప్తాడు వచ్చి వాళ్ళు అసలే ద్వేషిస్తుంటే కడుపు మండిపోతుంటే వాళ్ళ మీద అతని మీద పగబడుతుంటే వచ్చి మరీ మరీ చెప్తాడు, ఇలా వచ్చింది కళ వచ్చింది అన్నలారా అని తండ్రితో చెప్తాడండి. అన్నలేమో ద్వేషించారు, తండ్రి మనసులో పెట్టుకుంటాడండి. తండ్రి ద్వేషించడు, కానీ అవి ఎందుకు వచ్చినాయో కొంతమంది విశ్వాసులు దాన్ని మనసులో పెట్టుకొని ధ్యానించారండి. ఇప్పుడు మరియా బేత్లెహేములో అంటే గబ్రియల్ దేవదూత మరీ దగ్గరకు వచ్చి యేసుప్రభు గురించినటువంటి విషయాలు చెప్పిన తర్వాత యేసుప్రభువుకి ఏమేమి సంభవిస్తాయో అవన్నీ చెప్పిన తర్వాత మరియా అవన్నీ ఏం చేస్తుందండి? మనసులో తలబోసుకుంటూ ఉందండి. అంటే విశ్వాసులు ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన విషయాలని జరగబోయే సంగతులను తలబోసుకుంటూ వచ్చారండి. అంటే వీళ్ళు కూడా ఏం చేశారు? తమ్ముళ్ళనేమో ద్వేషిస్తూ వచ్చారు. యాకోబేమో వాటిని ఎందుకు జరిగిందో ఎందుకు వచ్చిందో అని ఆయన ఆలోచిస్తూ అలాగ ఉండిపోయాడండి. ఒక పాయింట్ రాసుకుని ముగించుకుందాం. తండ్రి చేత బాగా ప్రేమించబడిన వాడు 37 అధ్యాయంలో రెండో మాటగా అన్నల చేత ద్వేషించబడినవాడు లేకపోతే అసూయపరచబడినవాడు, అన్నల చేత అసూగురయ్యేవాడు, అన్నల చేత అసూయకు గురైనవాడు, ద్వేషానికి గురవుతాడు, అమ్మివేయబడతాడు, బానిసగా ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. అక్కడ అంచెలంచెలుగా దేవుడు ఆయనకు తోడే ఉండి ఆయన ఏ విధంగా అభివృద్ధి చేశాడో, ఆయన అంత అభివృద్ధి వెనకాల ఆయన ఎంత నమ్మదగిన గృహ నిర్వాహకుడో, ప్రతి క్రైస్తవుడు నమ్మదగిన గృహ నిర్వాహకుడు ఉన్న అబ్రహాం యోసేపు మనకి ఎలాంటి పాఠం చెప్తున్నాడో, ఒక వ్యక్తి అభివృద్ధి వెనకాల దేవుని యొక్క జోక్యం ఎలా ఉండిద్దో, మనుషులందరూ ద్వేషించిన, మనుషులందరూ అతని వ్యతిరేకంగా నిలబడ్డ, మనుషులందరూ కీడు చేయాలని తలపెట్టిన దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించాలనుకుంటే ఏ విధంగా హెచ్చిస్తాడో, ఏ స్థాయిలో దేవుడు హెచ్చిస్తాడో యోసేపు స్టోరీలో మనం ఈ సంగతులు మనం నేర్చుకోవచ్చు. అంటే బైబిల్ చరిత్ర అనేది జరిగిపోయిన విషయాలు అయినప్పటికీ కూడాను కొత్త నిబంధనల కాలంలో ఉన్న మనకి అవే నేర్పుతాయి అంటే, ఒక విశ్వాసకి దేవుడు తోడే ఉంటే ఆ విధంగా దేవుడు వారిని తోడుగా ఉండి అన్ని పరిస్థితుల్లో, అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఆయన కాపుదలు ఇచ్చి వాళ్ళకి క్షేమాన్ని ఇస్తాడంటానికి యోసేపు జీవితంలో కొన్ని సంగతులు మనం చూడవచ్చు. ఈ సంగతులన్నీ ఎందుకు జరుగుతున్నాయి యోసేపుకే తెలియదండి, కానీ పైన జరిగిస్తుంది ఎవరో? దేవుడు. అప్పుడు దేవుని యొక్క జోక్యానికి తను అప్పగించుకున్నాడు. ఏ పరిస్థితి అయినా నా మేలు కొరకని విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నిలకడగా తన విశ్వాసాన్ని కొనసాగించాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఒక దేశానికి బానిసగా వెళ్ళిన ఆయన్ని ఆ దేశపు అధిపతిగా హెచ్చించాడు. అంటే దేవుడు తోడుగా ఉంటే మనుషులు అంతగా హెచ్చించబడతారంటానికి ఇవే మనకి నిదర్శనాలండి. దేవుడు విడిచిపెడితే మనం ఏ స్థాయికి వెళ్ళటానికి పాకులాడినా మన స్థితి అంతిమంగా నాశనానికి వెళ్ళిపోయింది. కొంతమంది దేవుడిని విడిచిపెట్టి అవి సంపాదించి ఇది సంపాదించి అవి కూడబెట్టి ఈ కూడబెట్టి గొప్పోడు కావాలని ప్రయత్నం చేస్తున్నారండి. వాళ్ళ జీవితంలో దేవుడు లేకపోతే అవేవి కూడాను ఒక రోజుకి అక్కర రాదని. ఆయన నమ్మకమైన గృహ నిర్వాహకుడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేశారు? నమ్మకస్తుల్ని వర్ధలు చేస్తాడండి, ఖ్యాతి నొందింపజేస్తాడండి. మనం నమ్మదగిన వారు ఉండాలని కూడా యోసేపు మనకు పాఠం నేర్పుతాడండి. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 3 అయిపోయింది. పరిశుద్ధుడుగా మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తెలియపరుస్తూ, ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సహవాస కోడికలో ఉదయకాల సమయంలో మీరు ఎవరి ప్రార్థనకి ప్రతిఫలం మీరు దయచేస్తారో, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మాలో ఏముండాలో మేము నేర్చుకున్నాం. అలాగనే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కూడా బైబిల్ చరిత్రనందరి విషయాలు, యోసేపు చరిత్రని
మేము ప్రారంభించి కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుటకు ప్రాథమిక సమాచారం మేము నేర్చుకున్నాం. యేసోబు యొక్క వ్యక్తిత్వం మీ ఎదుటను, మనుషుల ఎదుటను ఎలాగా మీ నీతిని ఆధారం చేసుకుని బ్రతికారో మేము చదువుతున్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడాను ఒక విశ్వాసి మీ మీద ఆధారపడి నిర్భయంగా బ్రతుకుతున్నప్పుడు వారికి ఎలాగ మీరు తోడుగా ఉండి హెచ్చిస్తారో ఈ వృత్తాంతాలు మేము నేర్చుకొని మా విశ్వాసాన్ని కూడా మెరుగుపరుచుకోగలటకు సహాయం దయచేయండి. మా చుట్టూ మాకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో విశ్వాసులైన వారు ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నారో మేము కూడా అలాగే ఎదుర్కోగలుగుటకు చాలిన శక్తి, జ్ఞానము, ఆత్మీయ సిద్ధమన్నట్టు మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్థానిక ప్రభు యొక్క సంఘం ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుటకు, సంఖ్యలో నాణ్యతలో పెరుగుటకు మేము మీరు ఇచ్చిన తలాంతో నమ్మకంగా వినియోగించుకొని పనిచేయటకు సహాయం దయచేయండి. ఈ కూడికి జరపడానికి ఎందరైతే సహకరించున్నారో వచ్చిన వారందరికీ అల్పాహారాన్ని సిద్ధపరిచే విషయంలో, ఆహార పదార్థాలు సిద్ధపరచడానికి ప్రయాసపడిన వారిని అందరినీ మీరు దీవించండి. ఈ స్థలమందు నాయన మీ వాక్యాన్ని ప్రకటించుటకు నాయన మమ్మల్ని నిలబెట్టి ఈరోజు జరిగించిన పరిచయను ముగించుకొని మళ్ళా రేపటి ప్రభు దినం కొరకు సిద్ధపడేందుకును మాకు తగిన అనుకూల పరిస్థితులు ఇస్తారని నమ్ముతూ, ఏ పాపమో మా జీవితంలో ఏలుబడి చేయనీయకుండా మీ నీతిని ఆధారం చేసుకుని మేము బ్రతుకుటకు కావలసినటువంటి సుబుద్ధి, జ్ఞాన హృదయం మాకు కలుగు చేయమని ఎవరెవరైతే ప్రార్థన సహాయం కోరి ఉన్నారో వారికి ఉన్న ప్రతి ఇబ్బందుల్లో మీ తోడుగా ఉండండి. వారికి ఉన్న ఆరోగ్యపరమైన సమస్యల్లో, ఆర్థికపరమైన సమస్యల్లో, కుటుంబ వ్యాధ్యాల్లో, నెమ్మది లేని స్థితిలో ఉన్న వారికి కావాల్సిన ఆదరణ ఇవ్వండి. అలాగనే గర్భిణీ స్త్రీలకి మీ కాపుదలు అందించి తల్లికి బిడ్డ కావాల్సిన క్షేమాన్ని ఇవ్వండి. బాలింతలైన సోదరిమణులు కూడా వారికి మీ కాపుదలు అందించండి. కుటుంబాలు వాక్య జ్ఞానంలో వేరుపారు బ్రతుకుతూ సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగి బ్రతుకుటకు మీ కృప చూపిస్తారని నమ్ముతూ ఈ దినము ఈ కార్యక్రమం ముగించుకొని మేము మా దినదిన చర్యల్లోకి వెళ్తూ ఉండగా గుంటూరులోని ఇక్కడ జరుగుతున్న పరిచయలు మీరు దీవించి అభివృద్ధి చేస్తారని, ఈ పరిచయలో పాల్పొందుతున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఈ మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. సోదరుడికి సోదరు.